కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అదృష్టం అంటే సింహరాశి వారిదే. కోట్లు వచ్చి పడబోతున్నాయి. వద్దన్న మీకు డబ్బే డబ్బు. ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ప్రస్తుతం గోచార ఫలితం ఆధారంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అదృష్టం చాలా బాగా వరించబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి. గత కొన్నేళ్లుగా ఎలా ఉన్నా, నిన్నటి రోజు ఎలా ఉన్నా సరే, మరో 48 గంటల తర్వాత నుంచి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. నిజంగా మీరే చూస్తారు. అటువంటి జాతకం మీ జీవితంలో ఇక ఎప్పుడు రాకపోవచ్చు కూడా. అటువంటి అదృష్టం ఈ యొక్క సింహరాశి వారికి వరించబోతుంది. అయితే సింహరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, అలాగే వీరు ఆచరించవలసినటువంటి ఇక నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ, అలాగే స్వార్థం అలాంటివి ఏమి ఉండవు. కొంచెం అహంకారం ఉన్నప్పటికీ ఇక తాము నమ్మిన వారి కోసం ఎంతటికైనా తెగించే ఇక సత్తా, అలాగే ఇక తత్వం కలిగిన వారు సింహరాశి వారు. అయితే ప్రస్తుతం వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా చూసుకున్నట్లయితే వీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో గాని, ఇన్వెస్ట్ చేసినటువంటి ఎటువంటి ఇక ఇన్వెస్ట్మెంట్లు గాని, అలాగే పెట్టుబడి పెట్టినటువంటి ఎటువంటి వ్యాపారంలో అయినా సరే మంచి వృద్ధి కనిపించబోతుంది. వీరికి అదృష్టం అనేది దాదాపు 8 నెలల పాటు కొనసాగనుంది. వీరికి డబ్బు ఎలా వస్తుందంటే, ఉదాహరణకు ఎప్పుడో ఒక 1000 రూపాయలు పెట్టి వదిలేసినట్లయితే అది ఇప్పుడు 1,00,000 నుంచి 1,20,000 వరకు అంతటి అదృష్టాన్ని పొందుకునే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది. అందుకే ముందే ఇక మీకు అదృష్టం అంటే సింహరాశి వారిదే అన్నాను. అటువంటి అదృష్ట యోగం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ప్రస్తుతం మీ యొక్క గ్రహంలోకి అటు గురు, ఇటు శుక్రులు అందరూ కూడా మంచి ఆగమనం రావడంతో పాటుగా మంచి యోగాన్ని కూడా తీసుకురాబోతున్నారు. కొంతమంది దీన్ని గజకేసరి యోగం కూడా అనుకుంటూ ఉంటారు. దీనివల్ల మీకు ఎంత డబ్బులు పెట్టినా సరే, ఎంతటి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మంచి లాభాలను పొందుకుంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉండకపోవడం, చెప్పినటువంటి పనులని చెప్పినట్టు విధంగా మీ యొక్క పై అధికారిక ఇవ్వడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, భారీగా ఆర్థిక ప్రణాళికలు మీపై పెరగడం, అలాగే బాధ్యతలు పెరగడం, మంచి ప్రమోషన్ రావడం, డబ్బు వ్యవహారంలో కూడా మంచి ఆర్థిక పురోగతిని కూడా పొందుకుంటారు. అందుకే ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. మీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దు. ముఖ్యంగా విద్యార్థులు సైతం మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఎగ్జామ్ లో గానీ, పరీక్షల్లో గానీ, అలాగే వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు మంచి ఆర్థిక లాభంతో పాటు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్త ఇంటి కలడు నిజం చేసుకునేందుకు సిద్ధమవబోతున్నారు. అలాగే మరో 8 నెలలు దీనికి సంబంధించినటువంటి రుణములు గాని, లేదా దీనికి సంబంధించినటువంటి ప్లాన్లు గాని అన్ని కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక తప్పుడు దారిలో ఇక మీరు డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉంటే మాత్రం మీపై ఇక నష్టాలు చెవి చూసే అవకాశం ఉంది. కేవలం మీరు కష్టపడి పనిచేస్తున్నట్లు అయితే మాత్రమే మంచి ఆర్థిక పురోగతితో పాటు మంచి ఆర్థిక లాభాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంది. అంతేకాదు ఈ రాశి వారు చేయవలసినటువంటి పనుల విషయానికి వచ్చినట్లయితే ఎక్కడా కూడా ఇక నిస్సహాయతో, నిస్పృహతో ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా ఆశాజనకంగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి పనిలో కష్టంతో పాటు మీ యొక్క ఆత్మస్థైర్యం తోడైతే మీకు విజయం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది భారీగా ఉండబోతుంది. ఆ కటాక్షం ఎలాగంటే, మీరు పెట్టినటువంటి రూపాయి, అలాగే మీరు పెట్టుబడినట్టు ఇక ఎటువంటి రూపాయి అయినా సరే మీకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వడం, మానసికంగా దృఢంగా మారడం, ఆర్థికంగా పుంజుకోవడం వంటివి ఈ రోజుల్లో మీకు జరగబోతున్నాయి. అటువంటి అదృష్టాన్ని ఈ యొక్క సింహరాశి వారు పొందుకోబోతున్నారు. ఈ యొక్క గ్రహ చాలన అవసరంగా అలాగే చూసుకున్నట్లయితే మంచి ఆర్థిక పురోగతిని పొందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులున్నా, గొడవలున్నా కూడా అన్ని కూడా సమసిపోయి మీరిద్దరు కలిసిపోయి ఇక మంచి కుటుంబంతో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి విషయాల్లో అయినా సరే మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం లేదా వినడం ద్వారా మంచి శుభయోగాలను పొందుకోవచ్చు. కొన్నిసార్లు మీ యొక్క కోపాన్ని తగ్గించుకోవడం, నలుగురితో మాట్లాడుకోవడం, మీ యొక్క బాధను పంచుకోవడం ద్వారా మీకు మానసిక క్షోభ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ యొక్క రాశి వారు బయటపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు అనారోగ్య సమస్యలు కూడా లేకపోవడంతో ఇక కొన్ని విషయాల్లో మీరు మంచి డైట్ తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో పాటు
మంచి ఆర్థిక లాభాన్ని కూడా పొందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసుకోండి.